దీపారాధన లేనటువంటి ఇల్లు ప్రాణం లేని శరీరంతో సమానం అని చెప్తారు. అంటే దీపారాధన, నిత్య దీపారాధన చేయనటువంటి ఇంట్లో మనము భోజనం కూడా చేయకూడదు అని చెప్తారు పెద్దలు. అయితే ఆశౌచం ఉంటుంది, మృతాశౌచం కానీ జాతాశౌచం కానీ, అంటే పురుడు కానీ మైల కానీ వచ్చినప్పుడు మటుకు ఆ 10 రోజులు తప్ప 11వ రోజు శుద్ధి అవుతుంది అందరికీ, దాయాదులకు. అయితే ఆ ఇంటి వారికి మటుకు మైల అయితే 12వ రోజుతో అయిపోతుంది. 13వ రోజు నుండి వైకుంఠ సమారాధన మామూలుగా ఉంటుంది. ఇంకా కొంతమందికి 15 రోజులు అంటూ ఉంటారు. అంటే వారి వారి ప్రాంతాచారం, కమ్యూనిటీని బట్టి ఉంటూ ఉంటుంది. ఏదైతే అయిపోతుందో అప్పుడుతో ఆ మర్నాటి నుంచి మటుకు నిత్యము చేసేటటువంటి దీపారాధన మటుకు ఎట్టి పరిస్థితిలో మానకూడదు. మనకి పూజలు 3 రకాలు: నిత్యము, నైమిత్తికము, కామ్యము. అంటే నిత్యము చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో దాన్ని మటుకు ఎప్పుడూ కూడా మానకూడదు.